హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట బోర్నవిటా పల్లి ఉండలు. ఇంతకుముందు అయితే ఈ పల్లి ఉండలు లాంటివి చేయాలంటే వేడిగా చేయాలి. చెయ్యేమో వేడి పట్టలేకపోయేదాన్ని, ఇబ్బంది అనిపించేది. ఈ మధ్య ఒక చిట్కా కనిపెట్టాను కదా, మీకు కూడా ఆల్రెడీ పల్లి ఉండలు వీడియోలో చూపించాను. ఇంక ఇలా చేస్తున్న దగ్గర నుంచి చెయ్యి కాలకుండా భలే తేలిగ్గా చేస్తున్నానబ్బా. ఇంక ఈ బోర్నవిటా పల్లి ఉండలు నేను ఎలా చేస్తానో చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇంక ఇక్కడ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. వీటిని లో ఫ్లేమ్లో నిదానంగా వేగే వరకు వేయించుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రం అస్సలు వేయించుకోకండి, ఇలా తిప్పుకుంటూ వేయించుకోండి. ఇంక ఇక్కడ మనకు పల్లీలు వేగినట్టు ఎలా అర్థమవుతాయంటే, ఇలా ఒక పల్లీ తీసుకొని చేతితో నలిపేసేయండి. చూడండి, చక్కగా పొట్టు రాలిపోయింది కదా. ఇంక ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇంక ఇలా ఒక వెడల్పుగా ఉండే దాంట్లో ఈ పల్లీలు వేసేసుకోండి. ఇవి ఆరిపోయిన తర్వాత పొట్టు తీసేసుకుందాం. ఇంక ఇప్పుడు పల్లీలు కూడా ఆరిపోయాయి. ఇంక ఇప్పుడు ఈ ఆరిపోయిన పల్లీలని ఇలా చేతితో నలిపామంటే చక్కగా పొట్టు ఊడిపోతుంది. ఒకవేళ మీరు చేతితో ఇలా అనలేకపోతే కనుక ఏదన్నా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని మనం చేతితో ఎలా అయితే రుద్దుతున్నామో అలాగే గిన్నెతో కూడా రుద్దామంటే చక్కగా పొట్టు అంతా రాలిపోతుంది. ఇంక ఇక్కడ చూడండి, పొట్టు అంతా పోయింది కదా. ఇప్పుడు వీటిని చెరిగి తీసుకొచ్చాను నేను. పల్లీ పప్పులు చూడండి ఎంత బాగున్నాయో, చక్కగా కరెక్ట్గా వేగి ఇలాంటి పప్పులను వేయించి ఒక డబ్బాలో పోసి పిల్లలకి అప్పుడప్పుడు అలా అయినా పెట్టవచ్చు. ఇంక ఇప్పుడు మనం ఈ పల్లి ఉండలు వేడిగా చేసుకోలేం కదా, చెయ్యి పట్టలేం కదా. అందుకని చెప్పి ఇలా బిర్యానీ ప్యాకింగ్ చేసే కవర్లో తీసుకుంటున్నాను నేను. ఈ కవర్ని 2 వైపులా కట్ చేస్తే వెడల్పుగా అవుతుంది. దీనికి కొంచెం నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని 1/2 కప్పు బెల్లం తీసుకోండి. ఏ కప్పుతో శనగిత్తనాలు తీసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు బెల్లం వేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగే వరకు ఇలా తిప్పుకుంటూ కరిగించుకోవాలి. ఇంక ఇక్కడ గరిటెకి నేను నెయ్యి ఎందుకు అప్లై చేస్తున్నాను అంటే, మనం పల్లి ఉండ చేసుకోవటానికి తీసుకునేటప్పుడు ఆ గరిటెకి అంటుకోకుండా చక్కగా వస్తుంది. ఇంక ఇప్పుడు బెల్లం దాదాపుగా కరిగింది కదా. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. పల్లి ఉండ అనేది మంచి కలర్ వస్తుంది. ఇంకా ఒక చిన్న గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని పాకం చూసుకోవాలి. ఈ పాకం ఎలా రావాలి అంటే, మనం ఇలా పట్టుకుంటే టక్మని ఇరిగిపోవాలన్నమాట. అలా వస్తే మనకు పాకం వచ్చినట్టే. ఇంక ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని పల్లి పప్పులు వేసేసుకొని ఇందులో బోర్నవిటా వేసుకోండి. నేను ఇక్కడ మీకు 2 టేబుల్ స్పూన్లు వేసినట్టే కనిపిస్తుంది కానీ 4-5 టేబుల్ స్పూన్లు వేసాను. అలా వేసుకోండి మీకు ఇష్టమైనంత. ఇది పెద్ద కొలతేం కాదు. అలాగని మరీ గిన్నెలు పోయకుండా అంతా బాగా కలిసే వరకు కలిపేసుకొని ఇంక చకచకా ఉండలు చేసేసుకోండి. మీరు లేట్ అయిందంటే మాత్రం ఈ ఉండలు రావన్నమాట. ఇంక మనం ఇలా నెయ్యి అప్లై చేసుకున్నాం కదా, ఆ గెరెట్తో ఇలా కొంచెం తీసుకొని ఇలా రౌండ్గా చేసుకున్నామంటే మనకి చెయ్యి వేడెక్కకుండా చక్కగా పల్లి వంట రెడీ అయిపోతుంది. మిగతావన్నీ కూడా అలాగే చేసేసుకోండి. బెల్లం పాకం పట్టేటప్పుడు అందులో నేను 1 టేబుల్ స్పూన్ వాటర్ కూడా వేయలేదు. బెల్లం బాగా మెత్తగా తరిగి వేసుకోండి. అలాగే అది వేసుకునేటప్పుడే ఒకసారి రాళ్ళు అవి ఏమీ లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఆ బెల్లం మనం వడకట్టం కాబట్టి. బెల్లంలో మనం ఎలాంటి వాటర్ వేయం కాబట్టి స్టవ్ సిమ్లో పెట్టుకొని నిదానంగా కరిగించుకోండి. మీకు డౌట్ వస్తుందని మళ్ళీ ఒకసారి చెప్పాను. అంతే, ఎంతో టేస్టీగా బోర్నవిటా పల్లి ఉండలు రెడీ అయిపోయాయి కరకరలాడుతూ. ఇంతకీ ఈ బోర్నవిటా పల్లి ఉండలు నేను ఎవరి దగ్గర నేర్చుకున్నానో మీకు చెప్పలేదు కదా. మా వారు పిల్లలకి ఇష్టమని ఈ పల్లి ఉండలు తెస్తూ ఉంటారు. ఆ పల్లి ఉండల్లో బోర్నవిటా ఫ్లేవర్ వస్తుందన్నమాట. వాళ్ళు వేస్తారో లేదో నాకు తెలీదు. ఒకసారి వేస్తే ఎలా ఉంటుంది అని వేశాను, బాగున్నాయి. అందుకే మీకు కూడా చూపిద్దామని చేశాను. మీరు కూడా మరి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.